ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం వామన చరిత్ర శ్రీమద్ భాగవతంలో చెప్పబడే వామన చరిత్ర గురించి చర్చించుకుంటున్నాం. 8వ స్కంధం 14-15 అధ్యాయం నుంచి మొదలవుతుంది. మనం కిందటి వారం రెండు అధ్యాయాల్లో చెప్పబడే ఇంపార్టెంట్ శ్లోకాలని మనం తలుచుకున్నాం. కిందటి వారం ముఖ్యంగా పయోవ్రత వ్రతం చేయడము, అదితి కశ్యపుడు చెప్పగా ఆ పయోవ్రతని పాటించడం చాలా చాలా భక్తితోనూ నిష్ఠతోనూ ఆవిడ పాటించిన మేరకు ఆ యొక్క తపోఫలంగా భగవంతుడు ఆవిడకి దర్శనమిస్తాడనమాట. ఇవాళ చర్చలో మనం ఏం చూస్తామంటే, అక్కడ భగవంతుడు ఆవిడకి దర్శనమిచ్చినప్పుడు అదితి భగవంతుడిని ఎలా స్తుతించింది, ఆ మేరకు తర్వాత భగవంతుడు ఆమె ప్రార్థనల్ని విని భగవంతుడు ఆమె గర్భంలోకి వచ్చాక బ్రహ్మాది దేవులు అదితిని ఎలా పూజించారు, అంటే భగవంతుడు అదితి గర్భంలో ఉందని, తర్వాత వామన దేవుడు ఎలా ఆవిర్భవించాడు. అంటే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకునే శ్లోకాలు స్తుతులు ఎక్కువ ఉంటాయి. కిందటి వారం కూడా నేను చెప్పినట్లు శ్రీమద్ భాగవతంలో 94 పైగా స్తుతులు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కడో అక్కడ భగవంతుడి శరణు వేడుతూ చేసే ప్రార్థనలు, భగవంతుడు దర్శనమిచ్చాక చేసే ప్రార్థనలు, మళ్ళీ భగవంతుడు దర్శనమిచ్చి భగవంతుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసాక వచ్చే ప్రార్థనలు ఉంటాయి. అలాగా కొన్ని దేవతలు ఒకప్పుడు అటు ఇటు అయ్యి కొంచెం మిస్డైరెక్టెడ్ అయ్యి తప్పులు చేసినప్పుడు వాళ్ళు తప్పులు చేశాక వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పుకోవడం, అప్పుడు మళ్ళీ భగవంతుని స్తుతించడం, మళ్ళీ ఆ భగవంతుని స్తుతించాక ఆ లీలంతా అయ్యాక భగవంతుడితో ఉండే భక్తులు మళ్ళీ భగవంతుని స్తుతించడం, అది కామన్గా జరుగుతుంటాయి మనకి. నలకువేరులు, ఇంద్రుడు, బ్రహ్మతో లీలల్లో అలా ఉంటుంది మనకి. అంటే చెప్పే విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ స్తుతులు అనేది శ్రీమద్ భాగవతంలో బాగా మనకి కనబడుతుంటే, భగవంతుడి మీద భక్తి పెంచుకోవాలంటే, భగవంతుడి మీద ఒక సంబంధం అంటూ మనం ఏర్పరచుకోవాలనుకుంటే, ఈ భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడిని స్తుతించే విధంగా కూడా మనం భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మనం ముందరికి వెళ్ళవచ్చు అన్నదొకటి. భక్తి మార్గంలో ఒక అంశం భగవంతుడిని తలుచుకుంటూ స్తుతించడం. అందుకనే వ్యాసుడు కానివ్వండి, వ్యాసుడైతే మూల భాగవతాన్ని మనకి కంపైల్ చేశారు. మిగతా భక్తులు కూడా ఆ స్తుతి అనేది వెరీ వెరీ ఇంగ్రీడియంట్ అండ్ వెరీ ఇన్బిల్ట్ ఇన్ టు ది అవర్ సనాతన ధర్మ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకని ఈరోజు మనం ఈ యొక్క చాప్టర్లో వచ్చే స్తుతులే కాకుండా ఇంకొన్ని మచ్చుకగా భాగవతంలో ఎక్కడెక్కడ ఈ భగవంతుడి గురించి వచ్చే స్తుతులని మనం తలుచుకుందాం. సో ఇవాళ మెయిన్ టాపిక్ అంతా వచ్చేది స్తుతుల మీద మనకి కనబడుతుంది అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ అధ్యాయాలని పోతన గారికి మూల భాగవతంలో చూస్తే, ఈ పోతన భాగవతంలో ఈ అధ్యాయాన్ని ఆయన షార్ట్గా చేశారు. మూల భాగవతంలో ఈ కొన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్ని ఆయన కలిపి చెప్పారనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పోతన మహాత్మ్యులు చెప్పిన ఆ గర్భంలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఫస్ట్ తలుచుకుందాక కొంచెం వెనక్కి వెళ్ళి భాగవతంలో అదితి భగవంతుని ఎలా ప్రే చేసింది తెలుసుకుందాం. మూల భాగవతంలో అదితి భగవంతుని ఎలా ప్రే చేస్తున్నది, ప్రార్థించిందని కొన్ని ఎక్కువ శ్లోకాల్లో మనకు కనబడతాయి. కొంచెం డీటెయిల్గా ఆవిడ చేసింది. కాకపోతే ఈ పోతన గారి భాగవతంలో గర్భంలో భగవంతుడు ఎలా ఉన్నాడు, భగవంతుడు ఎలా పుట్టాడు, అప్పుడు ఆవిడ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆవిడ కండిషన్ ఏంటి, అవన్నీ ఎక్కువ వర్ణించారు. సో ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల ఫస్ట్ ఈ బ్రహ్మదేవుడు
అదితిని ఎలా ప్రార్థించాడు. ఇలాంటి ప్రార్థనలు మనకి 10వ స్కందంలో కూడా వస్తాయి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు జన్మించే ముందర, అంటే ఆవిర్భావం ముందర, ఎప్పుడైతే భగవంతుడు దేవకి గర్భంలో ఉన్నాడని తెలియగానే ఏ దేవాది దేవతలైతే విష్ణువు దగ్గరికి వెళ్ళి పురుష సూక్తం ప్రార్థించి అవన్నీ పురుష సూక్తాలు చదివి వాళ్ళ యొక్క కష్టాలని, భూమిదేవికి ఉన్న కష్టాలని ఎప్పుడు ఎలాగైతే చెప్పుకున్నారో, అది చెప్పుకున్నాక వాళ్ళకి నేను వస్తాను అని చెప్పి ఆ మాట నిలబెడుతూ భగవంతుడు ఎప్పుడైతే దేవకి గర్భంలోకి ప్రవేశిస్తాడో, అక్కడ ఈ 10వ స్కందంలో 2వ అధ్యాయంలో ఒక 17 నుంచి 17 శ్లోకాల వరకు ఉంటాయన్నమాట. అంటే గర్భంలో ఉన్న భగవంతుడిని వాళ్ళు ప్రార్థిస్తారు. అంటే భగవంతుడిని శ్లాఘిస్తూ, కీర్తిస్తూ, గౌరవిస్తూ, ఎప్పుడు భగవంతుడు వస్తాడా, భగవంతుడు వచ్చాక వాళ్ళకి మళ్ళీ ఆ భగవంతుడి లీలలో ఎప్పుడు వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేసుకోగలుగుతారా అనే ఆతృతతో, ఎప్పుడు భూమిదేవికి ఆ ప్రజలకు ఉండే కష్టాలు ఎప్పుడు తీరుతారు, ఆ మూడు అనమాట. ఒకటి భగవంతుడు వస్తున్నాడు అనే సంతోషం, వాళ్ళకి భగవంతుడి భూమి మీదకి వచ్చి లీలలు చేసినప్పుడు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఒక ఉత్సుకత, తర్వాత మిగతా ప్రజలకు కూడా అన్నీ సరిపోతాయని ఒక విశ్వాసం. ఈ మూడు కలిపిన ప్రేయర్స్ అలాంటివి వస్తుంటాయి. సో ఇవాళ మనం ఈ బ్రహ్మదేవుడు ఎలా ప్రార్థించాడు అంటే, అదితి గర్భంలో ఉన్న భగవంతుడు వస్తున్నాడని బ్రహ్మదేవుడికి తెలుసు కాబట్టి ఎలా తెలుసుకొని తర్వాత మనం అదితి ప్రేయర్స్కి వెళ్దాం. హరే కృష్ణ. గౌతమ్, మీ మదర్ చదువుతారా? ఈజ్ ఇట్ విజిబుల్? హరే కృష్ణ. మైథిలి మమ్మీని చదవమంటున్నారు. ఓ, మాకు మధ్యలో పాజ్ ఎందుకు వచ్చింది? ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. త్రిభువన జయరూఢ దేవ త్రివిక్రమ మృదులాత్మ సిపివిష్ట స్పృశ్ని గర్భ ప్రీత త్రినాభ త్రిపృష్ట జగంబుల కాద్యంత మధ్యంబులరైనీవ జంగమ స్థావర జననాది హేతువు నీవ కాలంబవై నిఖిలమాత్మ లోపల ధరింతులోని జంతులనెల్ల స్తోత్రంబులోగను చొప్పు దోప బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవ దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవార్ధి మునింగిన సురలకెల్ల నేల నాధారమగుచున్న తెప్పనీవ. హరే కృష్ణ. ఇలా బ్రహ్మదేవుడు భావం చదువుతారా? భావన. అదితి గర్భంలో వర్ధిల్లుతున్న ఓ స్వామి, నీవు ముల్లోకాలను జయింపగలవాడవు, దేవాది దేవుడవు, ముల్లోకములను ఆక్రమించువాడవు, మహాత్ముడవు, కిరణముల రూపమున సర్వస్వం నందు వ్యాపించి ఉండువాడవు, కిరణములకు మూలమైన వాడవు, పృష్ణి అను నామాంతరం గల అదితి గర్భంలో పుట్టినవాడవు, సర్వులకు ఇష్టుడవైన విష్ణువు నీవు, సమస్త భువనాలను సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు, ఈ లోకాలకు మొదలు నడుమ తుదా నీవే, చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే, కాలమై సమస్తము నీ లోపలే ధరిస్తావు, ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులను నీలోనే నిలుపుకుంటావు, సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు, స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్ట సముద్రంలో మునిగారు, వారిని కాపాడి గట్టు చేర్చే తెప్పవు నీవు. హరే కృష్ణ. ఇవి ఇందాక నేను చెప్పినట్లు ఈ స్థుతులు, ఎందుకంటే ఈ స్థుతుల్ని మనం ఎలా కొంచెం చదివి కొంచెం మన కథ ఒక లీలగా ప్రవాహంగా మనం చదువుకున్నా కూడా భాగవతంలో, అది మామూలుగా మనం చెప్పుకుంటుంటాం కదా, ఎక్కడైనా భాగవత సప్తాహాలు కూడా వెళ్తే ఆ లీలల్ని చెప్పుకుంటుంటారు. కానీ ఇలా కొంచెం నెమ్మదిగా భాగవతం చదువుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, నారదుడు కానీ, ఎవరైనా సరే భగవంతుని ఎలా శ్లాఘించారు అని చెప్పుకుంటే, ఇందాక నేను చెప్పినట్లు భగవంతుని స్తుతించడం, స్తుతించూ ఎలా దాన్ని గుర్తు చేసుకోవడం అనేది మనని భక్తి మార్గంలో తప్పకుండా భగవంతుడికి మనకుండే సంబంధాన్ని గట్టిపడుతుందని చాలామంది చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం మనకున్న మూల భాగవతాన్ని చూసుకుంటే కూడా, నైమిషారణ్యంలో సూత గోస్వామి వెళ్ళినప్పుడు ఆయన సుఖదేవుడు పరీక్షితుడికి చెప్పింది విన్న సూత గోస్వామి నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు శౌనకాది ఋషులు అడిగినప్పుడు వాళ్ళు 6 ప్రశ్నలు, ఫౌండేషనల్ క్వశ్చన్లు ఇస్తారు. ఒక ప్రశ్న
భగవంతుడి యొక్క లీలల్ని మాకు చెప్పండి. ఎందుకు వచ్చాడు భగవంతుడు, అతను వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి వల్ల వచ్చాడు, ఏం చేశాడు, ఎందుకు చేశాడో చెప్పండి అని ఒక ప్రశ్నకి సమాధానంగా ఉంటుందన్నమాట. అంటే అది ఎందుకు తెలుసుకోవాలి, అలా తెలుసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటనేది మనకి భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్తారన్నమాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేటి తత్వత త్యక్తాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున. అంటే జన్మ కర్మ గురించి ఎవరైనా నా గురించి తెలుసుకుంటే, అంటే తెలుసుకునే విధంగా తెలుసుకుంటే, త్యక్తాదేహం పునర్జన్మ, ఈ దేహాన్ని వదిలేక వాళ్ళు వెళ్ళిపోతారంట. అంటే భగవద్గీతలో మనకి చాలా రూట్స్ చెప్తారు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ జన్మ కర్మ అనేది మనం తెలుసుకోగలిగితే ఇట్స్ వన్ ఆఫ్ ది సింపుల్ రూట్స్. దాన్ని మనం ఆస్వాదించి ఆనందించగలిగితే భక్తులు భగవంతుడిని ఎందుకు అలా శ్లాఘించారని తెలిస్తే అప్పుడు మనకి భగవంతుడి యొక్క జన్మ అపియరెన్స్, ఆ కర్మ, ఏం కర్మలు చేశాడు, అతని క్వాలిటీస్, నామ రూప గుణ లీలా విశేషాలు ఈ యొక్క గ్లోరిఫికేషన్స్లో కనబడతాయి. ఎప్పుడైతే మనం ఆ నామ రూప గుణ లీలా విశేషాలని మనకి ఈ యొక్క వర్ణనలో మనం పట్టుకోగలిగితే అప్పుడు మనకి భగవంతుడి ఎద మనకి ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. అలా ఆకర్షణ పెరగాలనే ఇవన్నీ భగవంతుడు జరుపుతాడని ఎవరైతే శౌనకాది ఋషులు చెప్తారు కదా, ఎందుకు భగవంతుడు చేశాడని, ఆయన దానికి సమాధానంగా ఆయన ఎన్నో శ్లోకాల్లో శ్రీమద్ భాగవతంలో చెప్తూ ఒక శ్లోకం క్లియర్గా చెప్తారన్నమాట. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థిత భజతే తాదృశ క్రీడ యా శ్రుత్వా తత్పరో భవేత్. అనుగ్రహాయ భక్తానాం, భక్తులని అనుగ్రహించడానికి. ఇక్కడ అఫ్కోర్స్ భక్తులు ఈ యొక్క లీలలో భక్తురాలు అదితి, ఆవిడకుండే బాధ అనుగ్రహించాడు. కానీ అది చేస్తూ మనందరికి కూడా సహాయం చేశారు కనుక అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థిత, అంటే మనిషి యొక్క రూపాన్ని ధరిచు. భజతే తాదృశ క్రీడ అంటే పాస్ట్ టైమ్స్ ప్లే, ఆయనకి స్పోర్టింగ్ యాక్టివిటీస్ లాగా. భజతే భగవంతులు భక్తుల కొరకు చేస్తారు. ఎందుకు? యా శ్రుత్వా తత్పరో భవేత్. అది చేసినందుకు అది విని తలుచుకొని భగవంతుడి యొక్క మనకి ఆకర్షణ అంటూ కలిగితే మనం భక్తి మార్గంలో ముందరికి వెళ్ళగలుగుతాం. సో ఆ సంబంధం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి అటెన్షన్ నుంచి అట్రాక్షన్ పెరుగుతుందో, సో మనకు అప్పుడు మస్ట్ డూ నుంచి క్యాన్ డూ నుంచి ఐ విల్ డూ ఇట్కి వెళ్తాం అన్నమాట. ఆ భక్తిలో భక్తి చెయ్యాలి, చేస్తే అయ్యో చేయకుండా ఏదో అవుతుందనే కంటే భక్తి నేను చేస్తాను, ఇంకో భక్తి చేయడంలో నాకు ఆనందం ఉంది, అదే నా ఆనందం, ఆ లెవెల్స్కి మనం వెళ్ళాలి అంటే ఈ యొక్క గ్లోరిఫికేషన్స్ని మనం కొంచెం సుదీర్ఘంగా నెమ్మదిగా ఆలోచించి చేస్తే అదొక టానిక్ లాగా పనిచేస్తుంది. ఒకప్పుడు మనకి ఈ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, న్యూట్రిషియల్ సప్లిమెంట్స్ ఈ మధ్య బాగా వాడుతుంటాం కదా. ఇప్పుడు మాధవి వాటిలో వెళ్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ దెమ్. మై సన్-ఇన్-లా ఈజ్ అ ఫేవరెట్ ఆఫ్ దాట్. He eats more of that than the food itself, being a pharmacist. అంటే it really helps. వాళ్ళ ఉద్దేశంలో that helps అనుకుంటారు. బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దట్. అందుకనే ఇది మళ్ళీ నేను మీకు చెప్తుంటే అసలు యాక్చువల్లీ నేను నాకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుని స్థితి ఎప్పుడైనా ఉన్నప్పుడు there is no need for us to gloss over than thinking that past time is itself important. ఆ పాస్ట్ టైంలో ఏం చేశాడు, ఎండ్లో ఏమొస్తుంది అదొకటి. ఆ ఎండ్లోకి రాకముందర భగవంతుడు ఆ యొక్క డిఫరెంట్ స్టేజెస్లో భగవంతుని ఎలా స్తుతించారు అనేది తెలుసుకుందాం అన్నమాట. అయితే ఇందాక బ్రహ్మదేవుడు ఇంత ఇదిగా చూశాడు కదా, అతిథి గర్భంలో వదులుతున్న ఓ స్వామి నీవు ముల్లోకాలను జయింపగలవాడువు అంటే భగవంతుడి యొక్క పొజిషన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దేవాది దేవుడు మళ్ళీ భగవంతుడి యొక్క పొజిషన్ ఎస్టాబ్లిష్ చేశాడు. ముల్లోకంలోనూ ఆక్రమించేవాడు. ఇక్కడ అది చెప్పా, నామ రూప గుణ లీల క్యారెక్టరిస్టిక్స్, మహాత్ముడవు, అండ్ యూ సీమ్స్ టు హ్యావ్ ఎ పర్సనాలిటీ అని చెప్తూ శ్లాఘించారు కదా. ఇంకొక శ్లోకం కూడా వెళ్దాము, తర్వాత మనం విల్ గో టు దట్. విచ్చేయు మదితి గర్భము చెచ్చర వెలువడి మహాత్మ చిరకాలంబున్ విచ్చలవిడి లే కమరులు ముచ్చటపడి ఉన్నవారు ముదమందింపన్. మహానుభావ, చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై
తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేయించేయవయ్యా. ఫస్ట్ స్తుతించాక తమ కోరికని చెప్పారు. అప్పుడు ఆబ్వియస్లీ తర్వాత భగవంతుడు ఈ లీల ప్రకారం వెళ్తే భగవంతుడు ఆవిడకి ఎష్యూరెన్స్ ఇస్తారన్నమాట. అలా 17th చాప్టర్ అలా ఎండ్ అవుతుంది అనమాట. అప్పుడు నాకు భగవంతుడు ఏం చెప్తాడంటే, నాకు తెలుసు, ఐ నో యువర్ రీజన్ ఆఫ్ యువర్ ఆల్ దిస్ థింగ్, నేను తప్పకుండా వస్తాను, కానీ ప్రస్తుతానికి తప్పకుండా నీ యొక్క కోరిక తీరుస్తాను, కానీ ప్రస్తుతానికి మటుకు ఇప్పుడున్న పరిస్థితుల మటుకు వాళ్ళని అన్కాంకరబుల్, వాళ్ళని ఎవరు జయించలేరు. అందుకని నేను ఐ హ్యావ్ టు మేక్ సమ్ అదర్ అరేంజ్మెంట్ ఫర్ మీ టు కమ్ టు మేనేజ్ దట్ సిచ్యువేషన్. కొంచెం సేపు ఆగు తల్లి, వస్తాను అని చెప్పి వెళ్తాడు, అష్యూరెన్స్ ఇచ్చి వెళ్తాడు అనమాట. సో మనం ఇది ఇప్పుడు భగవంతుడు ఆవిడ వ్రతం చేశాక భగవంతుడు ఆవిడకి దర్శనం ఇచ్చాక ఆయన్ని స్తుతించాక ఆయన ఆవిడకి అష్యూరెన్స్ ఇవ్వడం వరకు వచ్చింది. అయితే భగవంతుడు వచ్చినప్పుడు ఆవిడ ఎలా ప్రార్థించింది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. దీంట్లో ఇఫ్ యు సీ తస్యాహ ప్రాదుర్భౌ తత్ భగవాన్ ఆది పురుష పీతావాస చతుర్బాహు శంఖ చక్ర గదాధార. అంటే ఆ శంఖ చక్రాలతో భగవంతుడు ఆ విష్ణుమూర్తి రూపంలో ఆవిడ దగ్గరికి వచ్చాడు అనమాట. బ్రహ్మదేవుడైతే ఎలాగైతే స్తుతిస్తున్నాడో, గర్భంలో ఉన్న భగవంతుడిని ఎలా స్తుతిస్తున్నాడో, ఈవిడ నిజంగా చూస్తున్న భగవంతుని కూడా అలానే మ్యాచింగ్గా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడి ఆ యొక్క పర్టికులర్లీ భగవంతుని యొక్క నామరూప విశేషాలు చూస్తుంటే శ్రీమద్ భాగవతంలో మనకి చాలా కన్సిస్టెంట్గా మనకి కనబడుతుంది అనమాట. దానికి ఇవాళ మచ్చుగా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. మై డియర్ కింగ్, ది ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ ది గాడెడ్ డ్రెస్డ్ ఇన్ yellow garments and bearing a conch shell, disc club and lotus feet in your forehand, then appeared before Aditi. అలా కనిపించాడు భగవంతుడు ఆవిడకి. అప్పుడు అదితి చాలా ఆనందపడి ఆవిడకి ఒక దండవత్ ప్రణామం చేస్తుంది అనమాట భగవంతుడికి. కానీ ఆవిడ కూడా భయపడుతుంది, ఎలా భగవంతుడిని స్తుతించాలి అని తెలుసు, కానీ ఎలా స్తుతించాలో భగవంతుడు కనబడితే అని చూసుకుంటూ అదితి స్టూడ్ సైలెంట్లీ విత్ హోల్డెడ్ హ్యాండ్స్ అనేబుల్ టు ఆఫర్ ప్రేయర్స్ టు ది లార్డ్. ఇదే పరిస్థితి మనకి ధ్రువ చరిత్రలో కూడా కనబడుతుంది అనమాట. ధ్రువ చరిత్రలో కూడా నారదుడు ధ్రువుడికి చెప్తాడు, ఇలా నువ్వు మెడిటేట్ చెయ్యి, ధ్యానం చేస్తే ఇలాంటి అతను వస్తాడు, వచ్చి నీ విషయం హీ విల్ ట్యాకిల్ యువర్ విషయం అని అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ చేసే కూడా ధ్రువుడికి భగవంతుడు తెలిసినప్పుడు హీ డజంట్ నో, హీ హిమ్సెల్ఫ్ సే దట్ ఐఎమ్ వెరీ యంగ్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఆయనకి బ్లెస్ చేయడం తర్వాత జరుగుతుంది. అలాగే ఇక్కడ అదితి స్టూడ్ సైలెంట్లీ విత్ హోల్డెడ్ హ్యాండ్స్ అనేబుల్ టు ఆఫర్ ప్రేయర్స్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. టీయర్స్ ఫిల్డ్ ఇన్ హర్ ఐస్ అండ్ hairs her body stood on the end. Because she could see the Supreme Personality of the Godhead face to face, she felt ecstasy and her body trembled. తర్వాత ఆవిడే అప్పుడు శుకదేవుడు చెప్తున్నాడు, ఓ మహారాజా పరీక్షిత్, ది డెమిగాడెస్ అదితి దెన్ బిగాన్ ఆఫరింగ్ హర్ ప్రేయర్స్ టు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడెడ్ ఇన్ faltering voice with great love. She appeared as though drinking through her eyes as Supreme Lord, who is the husband of Goddess of Fortune, enjoyer of all sacrifices ceremony and the master of entire universe. ఇప్పుడు 8 నుంచి 10 వరకు ఆవిడ భగవంతుని అనేక దీంట్లో ఇప్పుడు మనం చూస్తుంటే యజ్ఞ ఈష అని ఫస్ట్ మొదలు పెడుతుంది అనమాట. కంట్రోలర్ ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్ సెరమనీస్. మనకి ఏదైనా ఈ సాక్రిఫైసెస్, ఈ యజ్ఞాలు, తపస్సులు, క్రతులు ఏమున్నా కూడా అవి ఒక భగవంతుని యొక్క ప్రీతి కోసమే, భగవంతుడే దానికి భోక్త అని తెలుసుకోవాలని మనందరం తెలుసుకోవాలి. అంటే అల్టిమేట్గా మనం చేసే ప్రతి ఫలం కూడా భగవంతుడే అల్టిమేట్లీ ఈజ్ ద ఎంజాయర్. హీఈస్ ద ఎంజాయర్ అండ్ వీఆర్ ది ఎంజాయ్డ్. హీఈస్ ది క్రియేటర్, వీఆర్ ది క్రియేటెడ్. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనం భగవంతుని ఎప్పుడు మర్చిపోలేం, భగవంతుడికి మనకుండే సంబంధాన్ని మర్చిపోలేం. అందుకనే మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది, యజ్ఞపతి విష్ణువుకి అన్ని మనం అర్పించాలని. 5వ అధ్యాయంలో 28వ శ్లోకంలో కూడా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతి. ఎప్పుడైతే అన్నిటికీ భోక్త ఎవరైతే అనుకున్నారో అప్పుడు వాళ్ళకి శాంతి దొరుకుతుందని భగవంతుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. యజ్ఞ ఈష, కంట్రోలర్ ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్.
యజ్ఞ పురుష, పర్సన్ హూ ఎంజాయ్స్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ సాక్రిఫైసెస్. సేమ్ భగవద్గీతలో ఇందాక చెప్పినట్టు. అచ్యుత ఇన్ఫాలిబుల్. తీర్థపాద, at whose lotus feet stand all the holy places of the pilgrimage. Tirtha Shrava, celebrated as the ultimate shelter of all saintly persons. This is also important. Celebrated as ultimate shelter of all saintly persons. అందుకని ఇక్కడ ఇది తీర్థ శ్రవ అనేది మనకి మామూలుగా చెప్పాలంటే మనం తీర్థయాత్రలు చేస్తాం కదా. అంటే తీర్థయాత్రలు చేయడం అంటే ఒకటి ఏదో పుణ్యస్థలాలకు వెళ్ళడం, తిరుపతో బృందావనమో బద్రీనో వెళ్తాం కదా. ఇప్పుడు మనం చేసే తీర్థయాత్రలకి పూర్వం రోజుల్లో చేసే తీర్థయాత్రలకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు పెద్దవాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, ఒకటి ఆ ప్లేస్లో భగవంతుడి యొక్క పూజా విధానము చేస్తారు. మనం భగవంతుడిని వెళ్ళి పూజించుకోవచ్చు. దాని కొరకే వెళ్తున్నాం కనుక మనం కొంచెం ఏకాగ్రతతో, కొంచెం చిత్త మనసుతో భగవంతుడి మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇంకా మామూలుగా ఉంటే మనం బిజీగా ఉంటాం కదా. అదంతా ఒక ఎత్తు అయితే, పూర్వం రోజుల్లో అలాంటి ప్రదేశాలకు ఎందుకు మనలాంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎందుకంటే, అలాంటి ప్రదేశాల్లో సాధువులు ఉండేవాళ్ళు. ఆ సాధువులు నడిచిన ప్రదేశం కనుక, ఆ పాదధూళి, ఆ సాధువులు ఉండి మిగతా వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తూ, భగవద్ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు కనుక, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన విశేషాలు విని వాళ్ళతో కొంచెం సాంగత్యం పెంచుకుంటే అది మనకి భక్తిలో ముందరికి జరుగుతుంది, మన ముందరిని జరుపుతుందని ఆ యొక్క ఉద్దేశం ఎక్కువ ఉండి పూర్వం వెళ్ళేవాళ్ళట. అంటే భగవంతుడి దర్శనం ఒకటి చేసుకోవడం. కానీ దిస్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎందుకంటే తీర్థ శ్రవ, ఎందుకంటే సెలబ్రేటెడ్ యాజ్ ది అల్టిమేట్ షెల్టర్ ఆఫ్ ఆల్ సెయింట్లీ పర్సన్స్. అనేది ఆ సెయింట్లీ పర్సన్స్ అక్కడికి వస్తారనమాట. అది ఉంది కనుక వాళ్ళు వస్తారు కనుక మనం దూరుతాము వాళ్ళ వెనకాల. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ తీర్థయాత్ర. తీర్థయాత్ర మీన్స్ ఒక భగవంతుడిని చూడటము, అక్కడ ఉండే తీర్థాల్లో స్నానం చేయటము, ఆల్ దట్ ఈస్ దేర్. కానీ ఈ రోజుల్లో కొంచెం మనం చూస్తే అది తగ్గిపోయింది కొంచెం. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వీ హార్డ్లీ సీ ఎనీ సచ్ థింగ్. అక్కడ ఉండేవి మోస్ట్లీ రిచువలిస్టిక్గా ఉంటాయి. ఇలా ఉండి ఆ సప్తాహాలు అలా చేసేవి మనకి ఎక్కువ కనబడం. అంటే సప్తాహాలు అనే కాదు, ఈ ప్రవచనాలు సాధువులు ఉండి చేయడం. నేను 15, 16, 17, 18 4 ఏళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ చూశాను కదా ఇండియాలో. చూడడం జరిగింది లక్కీగా. నేను ఒక్క ప్లేస్లో అది ఇంకా కొంచెం ఈ థ్రెడ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ దేర్ అనేది నేను చూసింది బృందావనంలో. ఇంకా యూ హ్యావ్ డిఫరెంట్ ఆశ్రమ్స్. వాళ్ళు చేసి ఆ భగవంతుడు వాళ్ళు పాటలు పాడుకోవడమో భజనలు చేయడమో కాక డెఫినెట్గా ఈ ప్రవచనాలు అంటూ ఎప్పుడు నిరంతరంగా సాగుతుంటాయి. మిగతా ప్లేస్లో ఇట్ ఈస్ బికమ్ ఎ బిట్ డిఫికల్ట్. ఈవెన్ ప్లేసెస్ లైక్ బద్రీ అండ్ ఆల్, ఆ యొక్క సాధువులు కనబడతారు కానీ మాట్లాడే సాధువులు, మన అసోసియేషన్ చేస్తున్న సాధువులు వీ హార్డ్లీ ఫైండ్ ఇట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఆ మూడ్లో ఉండాలి. అందుకని ఇస్కాన్లో ఈ తీర్థయాత్రలు చేసేటప్పుడు సాధారణంగా అందరం కలిసి వెళ్తాం కనుక ఇక్కడ నార్మల్గా ఈ కాన్సెప్ట్ లాగా ఎలా వచ్చిందంటే, ఒకళ్ళనో ఇద్దరినో సాధువులని తీసుకెళ్తాం అనమాట. వి స్పాన్సర్ దెమ్. వాళ్ళు మాతో కంప్లీట్గా ఆ యాత్రల్లో వస్తారనమాట యాజ్ ఏ పిల్గ్రిమ్. వాళ్ళ ద్వారా మాకు ఆ సాధు సంఘం దొరుకుతుంది. ప్రతి చోట ఆ యాత్ర, ఆ స్థల పుస్తకాలు చదువుకోవడం, అక్కడ ఉండే ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఎక్కడో కూర్చొని చదువుకోవడం. సో మామూలుగా న్యాచురల్గా అది ఆ లభ్యం కాకపోయినా ఈ సాధువులతో వెళ్తుంటే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళతో కూడా వెళ్తూ ఉంటారు కదా, అక్కడి యొక్క విశేషాలు వాళ్ళు చెప్తుంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళతో అసోసియేషన్ కూడా కలుగుతుంది, వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఆ హోల్ ట్రిప్లో ఉండే యూ గెట్ టు నో సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. వాళ్ళు చిన్న విశేషాలు చెప్పినా కూడా అవి జీవితంలో మనకి ఆ తీర్థశ్రవ, ఆ తీర్థస్థానానికి వెళ్ళినందుకు మనకి అది చాలాసార్లు అనమాట. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తానమాట. మేము మొదటి ఈ ఉత్తరాఖండ్ చార్ధామ్ వెళ్ళినప్పుడు ఒక 115 మంది వెళ్ళాం. ఇట్స్ వెరీ బిగ్ గ్రూప్. అది చాలా ఆస్ట్రియర్ అంటే ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు ఏమవుతుందో ఆ ట్రిప్లో తెలియదు అనమాట. ఎవ్రీ డే ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. వెదర్ వల్ల, సిచ్యువేషన్ వల్ల, మనకి తెలియని పోకోవడం వల్ల. సో మేము ఫస్ట్ 2 days ఇట్ సెల్ఫ్ విల్ బిగ్ సర్ప్రైజెస్ హియర్ అండ్ దేర్. థర్డ్ డే వెన్ వీ వెంట్ ఉత్తరకాశీ, ఇట్ వాజ్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఏమైందంటే మేము ఇక్కడి నుంచి హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ ది
ఆర్గనైజర్, సో నాకు తెలిసిన మటుకు అడిగి చేశాను. రూమ్స్ అన్నీ అలొకేట్ చేశాను అనమాట. ఉత్తరకాశీ ఏంటంటే ఇట్స్ ఇన్ ఆల్మోస్ట్ బిఫోర్ యూ గో అప్ ది హిల్స్, ఇట్స్ ఆల్మోస్ట్ అట్ ది టిప్ ఆఫ్ ది ప్లెయిన్స్. అండ్ అక్కడ ల్యాండ్ ఉండడం వల్ల అక్కడ హోటల్స్ ఎలా కడతారంటే యూ హ్యావ్ ది ఈ బేస్మెంట్. ఇప్పుడు ఈ అమెరికాలో ఈస్ట్ సైడు టొరంటోలో మాంట్రియల్లో బేస్మెంట్స్ ఉంటాయి. ఆ బేస్మెంట్స్ కొన్ని హోటల్లో 1, 2 కూడా ఉంటాయి. తర్వాత ఉంటుంది, తర్వాత ఇంకోటి ఎక్కువ కట్టలేరు, ఎందుకంటే గాలి వాన ఉంటుంది కదా, అది నాకు తెలీదు. సో ఇక్కడ మాకు ఈ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నేను 1, 2, 3 ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్, 1, 2 ఈజ్ డౌన్. దాని తర్వాత నాకు తెలియకుండా నేను ఎవరికైతే గ్రౌండ్ ఫ్లోర్ కమిట్ అయ్యానో వాళ్ళకి 1 అవ్వని లిఫ్ట్స్ ఉండవు అక్కడ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కదా. అందరం బాగా అలసిపోయి వెళ్ళాం. ఈ హోటల్కి వెళ్ళేసరికి కీస్ ఇసరికి పెద్ద గొడవ, ఎందుకంటే పెద్ద సామాన్లు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. మేము 1, 2 ఫ్లోర్స్ కిందకి వెళ్ళి ఎలా వెళ్ళాలి. అక్కడ పని హెల్ప్ చేసేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు. వెరీ ఆస్ట్రియర్గా ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అలసట, కోపాలు, చికాకులు, దీంతో లాట్ ఆఫ్ ఇష్యూస్ హ్యాపెండ్. సో అప్పుడు మాతో ఒక సాధువు కూడా ఉండేను. సో నేను కంట్రోల్ చేయలేకపోయాను అన్నమాట. వాళ్ళకి అంతమంది కోపాలు వచ్చేసి అరుస్తుంటే ఐ వాజ్ వెరీ నర్వస్. సో నేను అలా పక్కకు ఉండిపోయాను అనమాట. పక్కకు ఉండిపోయి అన్నీ అయ్యాక వీ టుక్ ఏ వెరీ స్మాల్ రూమ్ ఇన్ ఎ వెరీ అన్కంఫర్టబుల్ ప్లేస్. బట్ ఏదైనా 2 రోజులకి నడిపిస్తే వీళ్ళందరూ కూల్ అయితే బాగుండని. తర్వాత అదంతా ఆ సాధువు చూస్తున్నాను అనమాట, హౌ వాజ్ హ్యాండిలింగ్ ఇట్. తర్వాత మాకు లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు నార్మల్గా రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయ్యాక డిన్నర్ ముందర వీళ్ళ ప్రవచన్స్. సో ఆ ప్రవచనంలో ఆయన ఎక్కువ భగవంతుడు విశేషమే మాట్లాడలేదు, ఒకటే చెప్పారు, ఇది మీరు 18 రోజులు వచ్చే తీర్థయాత్ర, ఇది 3వ రోజు. ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ 15 రోజులు మీరు అనుకున్నట్లు మంచిగా తీర్థయాత్ర కావాలి అనుకుంటే ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి. భగవంతుని మీకు గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు అది డిఫరెంట్ నౌ. మీరు మటుకు డోంట్ గెట్ దుబాయ్ టు చార్ధామ్. You have come to Chardham, not Dubai, and not Dubai you. If you forget that you are coming from Dubai, if you forget that what you are in Dubai, if you forget how you live in Dubai, then you will come to Chardham. Otherwise, you can never come to Chardham even though you are physically in Chardham. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు 15 రోజులు సంపన్నం అవుతాయని చెప్పి. అంటే దిస్ కుడ్ బి వెరీ స్మాల్ థింగ్, ఎవ్రీబడి వాజ్ షాక్డ్ అన్నమాట. దాని తర్వాత వీ నెవర్ హ్యాడ్ ప్రాబ్లమ్ ఇన్ 15 days. పీపుల్ న్యూ వాట్ హీ మెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తీర్థస్థలాల్లో భగవంతుని యొక్క భక్తులు ఈవెన్ దో దే టెల్ ది స్మాల్ థింగ్స్ గుడ్. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే లాస్ట్ డే మేము లాస్ట్ డే హృషికేశ్కి వచ్చాక అంత అయిపోయింది, వీఆర్ ఆల్ నేను వెరీ కైండ్ ఆఫ్ రిలాక్స్ మూడ్ అన్నాను. స్పోర్టింగ్ ఒకసారి రిలాక్స్ అయ్యాక యూ టెన్ టు బికమ్ వెరీ ఎక్సైటెడ్, రైట్? గంగా నదిలో స్నానం చేసి వీఆర్ ట్రైంగ్ టు స్పోర్ట్ ఇన్ గంగా. అక్కడ చేసినప్పుడు టైంపాస్కి ఆడుకుంటుంటే ఆయన చెప్పారన్నమాట, దిస్ ఈజ్ ఫైన్, యూఆర్ ఆల్ రిలాక్స్ మోడ్, బట్ హీ సెడ్ దిస్ రిలాక్సేషన్ షుడ్ నాట్ స్టాప్. మీరు వెళ్ళి ఇవాళ మళ్ళీ మీరు దుబాయ్కి ప్లేన్లో ఎక్కే ముందర గంటన్నర మీరు డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల మీకు గంటన్నర అవుతుంది. యూ ఆల్ గో ఇన్ టు ఏ కాంటెంప్లేషన్. ఈ 18 రోజులు తీర్థయాత్ర చేసినందుకు మీరు మీ జీవితంలో ఏం పరివర్తన తేవాలనుకుంటున్నారు, ఆ పరివర్తన మీరు తేగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక తీర్థయాత్రకి మొదలుపెట్టండి. ఆ పరివర్తన మీరు తీసుకురాలేకపోతే మీరు దుబాయ్లో ఉండండి, హాయిగా ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్. అండ్ ఎవ్రీబడి బికమ్ ఎ బిట్ సీరియస్. అరే నేను నెక్స్ట్ టైం వస్తే నేను ఏం నేర్చుకున్నాను అనేది. అంటే ఈ తీర్థయాత్రల్లో భక్తుల దగ్గరతో వెళ్తే దిస్ ఈజ్ తీర్థశ్రవ. అందుకనే పూర్వం రోజుల్లో వెళ్ళి వాళ్ళకి సేవ చేసుకునేవాళ్ళు. దట్స్ ఏ బిగ్ అడ్వాంటేజ్. అందుకనే ఇక్కడ అదితిదేవి అక్కడ విష్ణుమూర్తిని అలా ప్రార్థిస్తుంది. శ్రవణ, హియరింగ్ అబౌట్ హూమ్, ఇందాక చెప్పినట్లు ఆ భగవద్ధామాన్లో అది ఉంటుంది. మంగళ ఈజ్ ఆస్పిషియస్, నామధేయ హిస్ టు చాంట్ హిస్ నేమ్ ఈజ్ ఆల్సో ఆస్పిషియస్. నామ రూప గుణ లీలా విశేషాలు. ఆపన్న, సరెండర్డ్, లోక పీపుల్. విరిజిన, డేంజరస్ మెటీరియల్ పొజిషన్, మనకున్న పొజిషన్. ఉపాసమ, డిమినిషింగ్. ఉదయ, హూ అపియర్డ్. ఆద్య, ది ఒరిజినల్ పర్సన్ ఆఫ్ ది గాడెడ్. Some auspiciousness na our Kridhi, kindly bestow upon us. Isha, supreme control. Bhagavan, O Lord, Asi, you are Deenanatha, the only shelter of the downtrodden. Ikkada it's interesting, she is using the word Deenanatha. అంటే యాక్చువల్లీ ఆవిడ దేవతలకి తల్లి.
షీఈ్ నాట్ లైక్ అస్ కదా, డెఫినెట్లీ నో వేర్ నియర్ దీనా పొజిషన్. కానీ ఆవిడ పరిస్థితిని అంటే తన పుత్రులను కూడా ఇప్పుడు ఆ దీన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని కూడా మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటూ ప్లీజ్ బీ కైండ్ టు స్ప్రెడ్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ మా యొక్క పరిచయం అలా స్తుతించారు. అంటే ఈ స్థుతిలో మనకు ఒక స్థుతి ఒక శ్లోకంలా కనిపించవచ్చు, కానీ దీంట్లో ఎన్నో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విల్ గెట్ ఇట్. తర్వాత నెక్స్ట్ ఆల్సో షీ కంటిన్యూస్, విల్ రీడ్ దట్ ఆల్సో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. Vishwaya, unto the Supreme Personality of the Godhead, who is actually the entire universe. Vishwa of universe, Bhavana, creation, Sthiti, maintenance, Samayamya, the annihilation, Saivaram, the fully independent, Grita, taking in hand, Puru, completely, Shakti Gunaya, the controlling the three modes of material nature. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా, శక్తి గుణాయ అంటే మనం ఉండే ఈ త్రిగుణాల గురించి మనం భగవద్గీతలో డీటెయిల్గా కూడా చదువుకున్నాం కదా. మనం చేసే ప్రతి పని కూడా ఆ త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే చేస్తాం. మనం చేసామనుకుంటాం, కానీ మనల్ని త్రిగుణాలు ఎలా కంట్రోల్ చేస్తున్నాయో దాన్ని బట్టి మనం అది చేస్తాం. అందుకని త్రిగుణాలని మనం మనం చేయవలసింది ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆ త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు మనం యాక్చువల్లీ చేయగలిసింది మనలాగా మనం చేయగలుగుతాం. లేకపోతే మనం చేసేదంతా ఈ త్రిగుణాల యొక్క కండిషన్తోనే కంట్రోల్తోనే చేయగలుగుతాం. అలాంటి కంట్రోలర్ అయిన భగవంతుడా, భూమ్నే ది సుప్రీం గ్రేట్ స్వస్థాయ, హూ ఈస్ ఆల్వేస్ సిచ్యుయేటెడ్ ఇన్ ది ఒరిజినల్ ఫార్మ్, శాశ్వత్ ఎటర్నలీ, ఉపభ్రమిత అచీవ్డ్, పూర్ణ కంప్లీట్, బోధ నాలెడ్జ్, వ్యాపదిత కంప్లీట్లీ వ్యాంక్విష్డ్, ఆత్మ తమసే ది ఇల్యూషనరీ ఎనర్జీ ఆఫ్ యువర్ లార్డ్షిప్, హరే అంటూ ది సుప్రీం లార్డ్, నమస్తే, ఐ ఆఫర్ మై రెస్పెక్ట్ఫుల్ ఒబేసెన్స్ అంటూ హిమ్. అలా ఆవిడే భగవంతుడిని ప్రార్థించిందనమాట. అంటే ఈ ప్రార్థనలు ఇంకా మళ్ళీ చెప్పినట్లు మనకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎండ్ చేస్తూ, ఓ అన్లిమిటెడ్ వన్, ఇఫ్ యువర్ లార్డ్షిప్ ఈజ్ సాటిస్ఫైడ్, one can easily obtain a lifetime as long as the Lord Brahma or a body either in the upper or lower or middle planet system, unlimited material opulence, religion, economic development, satisfaction of senses, full transcendental knowledge, and the 8 yogic perfections. What to speak of such petty achievements as conquering one's rival. అంటే ఆయన యొక్క శ్లాఘిస్తూ, నేను అడిగేది అంత ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, మీరు ఈజీగా చేసేస్తారని ఆయనకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తుందన్నమాట. సో ఇలా ఆవిడ ప్రే చేసిన తర్వాత భగవంతుడు ఆవిడకి హీ గివ్స్ అన్ అష్యూరెన్స్. తర్వాత ఆవిడ గర్భంలోకి రావడము, తర్వాత వామన దేవుడు పేరు అవుతారు అనమాట. అంటే ఈ యొక్క ఇందాక చెప్పినట్లు ఇవాళ ఈ శీర్షిక మనం ఇలాగ గ్లోరిఫై చేస్తున్నామని చెప్పుకుంటున్నాం కనుక, ఐ జస్ట్ వాంటెడ్ టు స్లైట్లీ డైగ్రెస్ అ బిట్ టు సీ అంటే ఈ యొక్క గ్లోరిఫికేషన్లో ఇందాక చెప్పినట్టు 90 వరకు 94 వరకు ఉంటాయి కదా, దీంట్లో చాలా కన్సిస్టెన్సీ కనబడుతుంది మన భాగవతంలో. నామ రూప గుణ లీలా విశేషాలని వివిధ భక్తులు వర్ణించినప్పుడు దిస్ ఎ వెరీ డీటెయిల్డ్ కన్సిస్టెంట్. అంటే ఆ కన్సిస్టెన్సీ ఒకటి వర్డ్స్ డిస్క్రిప్షన్లోనే కాదు, ఆ కన్సిస్టెన్సీకి మనం ఒక టైం స్కేల్ అంటూ కూడా పెడితే అది ఇట్ స్పాన్స్ అక్రాస్ ది యుగాస్. అంటే మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో నుంచి వచ్చిన భక్తులు దే ఆర్ స్పీకింగ్ ది సేమ్, ఆల్మోస్ట్ ది సేమ్ థింగ్. ఇది మనం అచ్చుకగా చెప్పుకోవాలనుకుంటే ఐ విల్ జస్ట్ ఓపెన్ ఇది ధ్రువస్థుతిలో. ఆయన రేఖ వచ్చిందా ఇవాళ? షీ హెస్ నాట్ కమ్. ఓకే, ఉన్నావా? నన్ను బిజీగా ఉంటా కనుక్కున్నాను. ఓకే, ఐ విల్ ఓపెన్ దిస్ థింగ్ అమ్మా, 1 సెకండ్. ఓకే, ఇది మనకి ధ్రువ చరిత్రలో ధ్రువుడు 1 సెకండ్ అండి, సారీ. ధ్రువుడు కోపం వచ్చి అడవిలోకి వెళ్తే నారదుడు వచ్చి కొంచెం చేస్తాడు కదా, నువ్వు చేయలేవు బాబు, నువ్వు వెళ్ళిపోవు అది ఇది అని. అప్పుడు ధ్రువుడు డిటర్మినెంట్గా, నేను క్షత్రుడిని, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటాను అని చెప్పినప్పుడు నారదుడు ధ్రువుడికి ఒక గురువులాగా చెప్పి, నువ్వు ఇలా మెడిటేట్ చేసుకొని ఆ మెడిటేట్ చేస్తున్న వ్యక్తి దేని మీద నువ్వు మెడిటేట్ చేస్తావు అనేది చెప్తూ ఒక భగవంతుడి యొక్క హీ జస్ట్ గివ్స్ దిస్ 1 సెకండ్. ఓకే,
ఓకే, ఇది అయ్యాక చూద్దాం. నెక్స్ట్ విల్ ఫర్ టు సేవ్ టైం. యా, ఓకే, ఇక్కడ చదువుతామా? ముందు ఏం చేయాలని చెప్తాడు, ఏ రకంగా మెడిటేట్ చేయాలి అనేది. డైరెక్ట్ ఇంకా భగవంతుడి మెడిటేషన్కి వెళ్ళిపోదాం. ట్రాన్స్లేషన్ చెప్పండి అప్ప, శ్లోకాకాలి కొంచెం పైకి చేయండి. ఓకే, ఫైన్. Narada Muni instructed, my dear boy, in the waters of the Yamuna river, which is known as Kalindi, you should take 3 baths daily, because the water is very auspicious, sacred and clear. After bathing, you should perform the necessary regulative principles for Ashtanga Yoga and then sit down on your asana, sitting place in a calm and quiet position. ఇప్పుడు ఈ శ్లోకాలే చదువుదాం, మీనింగ్ అక్కర్లేదు, బికాస్ ఐ థింక్ అదే అంటున్నా. ఇది కూడా ఇంకొంచెం ముందు పోనండి, కొంచెం కిందికి రండి, ఆ మీనింగ్ చూడు. కాదు, మీనింగ్ కాదమ్మా, శ్లోకం చదువు. ఇదే చెప్పేమంట, ముందు శ్లోకాలు కనెక్షన్ అవుతుంది. ఓకే, కాదమ్మా, ప్రసాద్ 44 మీరు ముందు కనిపిస్తున్నారు. ఓకే. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నావదనేక్షణం సునాసం సుప్రభం చారు కపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణోస్తేక్షణాధరం ప్రణతాశ్రయణం నృణం శరణ్యం కరుణార్ణవం. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదా పద్మైర్ అభివ్యక్త చతుర్భుజం. కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం కాంచీకలాపపర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధృష్ణ్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం. స్మయమానం అభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్షభం. లాస్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య కుర్యాత్ ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైర్ దేశకాల విభాగవిత్. I'll just read the Om Namo Bhagavate Vasudevaya. This is the 12-syllable mantra of our worshipping Lord Krishna. One should install the physical forms of the Lord, and with chanting of the mantra, one should offer flowers and fruits and other varieties of foodstuffs exactly according to the rules and regulations prescribed by authorities. But this should be done in consideration of place, time, and attendant conveniences and inconveniences. This is a very interesting and a chala practical shloka malanti వాళ్ళకు కూడా. But this should be done in consideration of place, time, and attendant conveniences and inconveniences. ఇది అయ్యాక మనకి why I'm repeatedly going back and forth is ఈ యొక్క మనం దీంట్లో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా ఒక గురువు, నారదుడు గురువు లాగా వచ్చి ధ్రువుడికి ఏం చేయాలో చెప్తాడు. అది చేశాక నీకేమొస్తుందో కూడా చెప్తారు. సేమ్ వే కశ్యపుడు అదికి గురువు లాగా వచ్చి ఎలాంటి వ్రతం చేయాలో చెప్తాడు. అలాగే ఆ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి ఆ భగవత్ దర్శనం వస్తుంది. అంటే ఈ భగవంతుని యొక్క గుణగణాలను ఇలా శ్లాఘించడం, భగవంతుడి యొక్క రూపు రేఖల్ని, నామరూప గుణ లీలా విశేషాలను చెప్పడం అనేది భాగవతంలో చాలా కంటిన్యూస్గా వస్తుంది. వీటికి అన్నిటికీ ఒక సమ్మరీ లాగా వీటికి ఇందాలు అన్నా కదా, ఎంతోమంది భక్తులు చెప్పేది కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది అని. అన్నిటికీ ఒక కల్మినేషన్ లాగా మనకి భాగవతంలో వచ్చే ఒక శ్లోకం, శ్రీకృష్ణుడు దేవకి గర్భం నుంచి వచ్చాక వసుదేవుడు శ్రీకృష్ణుడిని ఎలా చూశాడు అని చెప్పుకునేది చూస్తే ఈ యొక్క కన్సిస్టెన్సీకి ఒక పూర్ణత్వం కలుగుతుంది అనమాట.
ఇవాళ ఎందుకంటే ఇప్పుడు అదితి గర్భంలో భగవంతుడు ఉన్నాడు. అతిథి గర్భంలో ఉన్న భగవంతుని గురించి బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ఇంకా మనకు వచ్చే వారంలో మనకు వచ్చే శ్లోకాల్లో మనం వాళ్ళు చూస్తుంటే వామనదేవుడు అంటే భగవంతుడు వామనదేవుడుగా ప్రత్యక్షమవుతాడు గనక కృష్ణుడు తన లీలలో స్వయంగా వచ్చినప్పుడు వసుదేవుడు ఎలా చూసాడు అనేది చూసుకుంటే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు వర్ణించేది ఆల్మోస్ట్ ఒక సమ్మరీ లాగా మనకి కనబడుతుంది అనమాట. ఆ శ్లోకాన్ని కూడా మనం ఇవాళ తలుచుకుందాం. ఎందుకంటే 1 సెకండ్. ఎందుకంటే భగవంతుడు మనం చదువుకునే లీలలో కూడా ఇప్పుడు భగవంతుడు ఒక లీలా అవతారంగా వస్తున్నారు కాబట్టి విల్ రీడ్ దిస్ ఆల్సో. తమద్భుతం బాలకం అంబుజే క్షణం చతుర్భుజం శంఖగదాది ఉదాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం మహార్హవైడూర్య కిరీటకుండల ద్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉత్థామకాంచి అంగద కంకణాతిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. Sorry. Padmasini, you want to read the translation? Vasudeva then saw the newborn child who had very wonderful lotus-like eyes and who bore in his 4 hands the 4 weapons Shankha, Chakra, Gada and Padma. On his chest was the mark of Srivatsa and on his neck the brilliant Kaustubha gem. Dressed in yellow, his body blackish like a dense cloud, his scattered hair fully grown and his helmet and earrings sparkling uncommonly with the valuable gem Vaidurya. The child, decorated with a brilliant belt, armlets, bangles, and other ornaments, appeared very wonderful. Hare Krishna, Hare Krishna. అలా భగవంతుడిని అలా చూస్తారన్నమాట. అంటే ఆ కన్సిస్టెంటీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక బ్రహ్మదేవుడు ప్రార్థించాడు కదా, మనం ఇప్పుడు పోతన భాగవతానికి వెళ్దాము. ఇప్పుడు వామనుడు అవతరించుట. సో వి విల్ రీడ్ తిరుమల్. యూ వాంట్ టు టేక్ దిస్, దెన్ వీ కెన్ రొటేట్. హరే కృష్ణ. కనబడుతుందా? పెద్ద చేసుకున్నాను. హరే కృష్ణ. రవి మచ్చానం జరింప ఘ్రాతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ నవిజిత్ సత్సంగజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామన గతిం పుణ్యవ్రతోపేదకం దివిజాధీశ్వరు మాధవం పరమ పాతివ్రత్య విఖ్యాతకుం. భావం అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన వెంబట నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భం నుండి వామన రూపంతో సకల లోకాధీశుడైన మహావిష్ణువు జన్మించాడు. అది శ్రావణ ద్వాదశి అనగా శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి. అభిజిత్తు అనబడే లగ్నం పట్టబగలు సూర్యుడు ఆకాశం నట్టనడుమున ప్రకాశిస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్చ దశలో ఉన్నాయి. అట్టి శుభకర సమయంలో వామనుడు అవతరించాడు. మరియు దేవుండు శంఖ చక్ర గదా కమలకలిత చతుర్భుజుండును విషంగ వర్ణ వస్తుండును మకర కుండల మండిత గండభాంగుడును శ్రీవత్సవక్షుండును నయన చక్షుండును నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలాంబిత వనమాలిక పరిష్కృతుండును మణి కనకాంచిత కాంచీ వలయాంగద కిరీటహార నూపురాంకృతుండును కమనీయ కంఠ కౌస్తుభాభరుండును
జన మనోహరుడైన అవతరించిన సమయంబున వామనుడు జన్మించినప్పుడు అతనికి 4 చేతులు. ఆ చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము, కపిలరంగు వస్త్రము, మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సము, కవలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. 9 మూగిన అందమైన వనమాల అంటే వైజయంతిమాల మెడలో వేళ్లాడుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, బాహుపురు, కిరీటము, హారాలు, పాలియందలు, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన మెడలో కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది. ఇందాక మనం చూసుకున్నది ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించినప్పుడు చేసిన డిస్క్రిప్షన్. ఇది టోటలీ డిఫరెంట్ యుగంలో ఆయన భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అతిథి చూసినది కూడా. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా సిమిలారిటీస్ కనబడతాయి, ఈక్వాలిటీ, సిమిలారిటీస్. యా. చింతంబాక్షర సమసిద్ధోదారాధీశ్వరులు సంతోషించిరి చారణ మునీష బ్రహ్మ విద్యాధరులు కాంతించందిరి భానుచంద్రములు రంగద్వీద వాద్యంబులంతులు వైచిరి మింటై కిం పురుషుల్ గంధర్వులన్ కిన్నరుల్. వామనుడు పుట్టడంతో యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు తమ చింతలన్నీ విడిచిపెట్టారు. సాక్షులు, చారుణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించారు. సూర్యచంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు ఈ కాంతులు విరజిమ్మారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వాద్యాలు మోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు. This is the appearance. Gautam, you want to take this? Next two. హరే కృష్ణ. దిక్కుల కావిరి వాసెను నెక్కువ నిర్మలత నొందే నేడు పయోధుల్ నిక్కమై నిలిచె ధరణియు చుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. వామనుడు అవతరించడంతో బ్రాహ్మణులతో దేవతలతో సేవింపబడుతూ సకల దిక్కులు అందలి కావిరి రంగు కరిగిపోయింది. సప్త సముద్రాలు నిర్మలం అయ్యాయి. భూమి ఆకాశం దృఢంగా అలరారెను. ముంపుగొని విరుల వానల చొంపంబులు గురియు సురలు సుమనోమధువుల్. ముంపుగొని విరుల వానల చొంపంబులు గురియు సురలు సుమనోమధువుల్ తుంపర లెగయ పరాగపు రొంపుల భూభాగమతి నిరూషితమయ్యన్. వామనుడు జన్మించడంతో పొదరిండ్లు విశేషంగా పూలజల్లులు విరజల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది. అంటే ఆ భగవంతుడు ఆవిర్భావప్పుడు, ఆ భగవంతుడు అనేది ఇలా ఆవిర్భవించినప్పుడు ప్రతి ఒక్క అవతారంలో కూడా మనకి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ కనబడతాయి కదా, వివిధ కోణాల్లో, దృష్టికోణాల్లో. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భగవంతుడు అలా వచ్చాడంటే భగవంతుడు కూడా మన హృదయాల్లో అలా విరాజిల్లితే మనం కూడా ఎప్పటికీ ఎటర్నల్ బ్లిస్ ఉంటుంది అని చెప్పడం ఇక్కడ పోయిటిక్గా. కానీ అఫ్కోర్స్ మనకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఎందుకు రాదంటే బికాజ్ అవర్ హార్ట్ ఈజ్ నాట్ స్టిల్ ఎ ప్లేస్ వేర్ హీ కెన్ కమ్ అండ్ రిసైడ్ ఇన్ దట్ వే. ఇది నాకు చిన్న డౌట్ ఇక్కడ. ఈ టెక్స్ట్లో చాలా చోట్ల చూసాను డిఫరెంట్ కలర్ కోడింగ్ ఎందుకు ఇచ్చారు కొన్ని వర్డ్స్కి? ఎనీ రీజన్? కొన్ని చోట్ల రెడ్ అండ్ ఇది ఛందస్సుకి సంబంధించిందండి. ఓకే, మనకు ఈ ఛందస్సులో వాళ్ళు రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, అన్ని ఇప్పుడు మీరు హైలైట్ చేసిన పద్యం, మనం ఇప్పుడే చదివిన పద్యంలో రెండవ అక్షరము పు అని ఉంది చూడండి. ముంపు, చొంపంబు, రొంపుల. సో రెండవ అక్షరమే మొదటి పాదం, అంటే మొదటి లైన్ లో రెండవ అక్షరం ఏది ఉంటుందో ప్రతి పాదంలో ఆ రెండవ అక్షరం అదే ఉండాలన్నమాట. దాన్ని ప్రాస అంటారు. మనం తెలుగులో ప్రాస అనే పదాన్ని లూజ్ గా వాడుతుంటాము,
కానీ ఈ ప్రాస అనేదాన్ని ఛందస్సులో అదొక చాలా స్పెసిఫిక్ రూల్ అన్నమాట. మీరు ఏ పద్యమైనా తీసుకోండి, పైకి స్క్రోల్ చేసి మీరు చూడండి, ఓకే. సెకండ్ అక్షరము ప్రతి దాంట్లో ప్రతి పద్యంలో సేమ్ ఉంటుంది. అంతేకాకుండా యతి అనేది ఆ రెడ్ కలర్ లో ఉన్నది యతి అంటారనమాట. సో యతి అనేది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద పద్యము. ఇప్పుడు దీన్ని కంద పద్యం అంటారు. మీరు చూడండి 8-510 కా అని ఉంది కదా, కా అంటే కంద పద్యం అనమాట. అంటే ఆ ఛందస్సు, ఆ ప్యాటర్న్ అనే దానికి కంద పద్యం అని పేరు అనమాట. సో ఆ ఏమంటారు, కంద, సీసా, అవన్నీ కందము, సీసము, ఉత్పలమాల, చెంపకమాల, ఇట్లాంటివి అన్ని కూడా వృత్తాలన్నమాట, ఛందస్సులో ప్యాటర్న్స్ అన్నమాట. సో కంద పద్యంలో రూల్ ఏంటంటే, చెప్పండి గోదావరి గారు, ఈ యతి స్థానంలో అనేది కూడా స్థానంలో కూడా ఈ పద్యం కందపద్యం కానీ చేటగిది కానీ ప్రతి పద్యంలో యతి స్థానాలు ఉంటాయి. యతి స్థానాలకి ఫలాల అక్షరాన్ని ఫలాల క్రమంలో పాదంలో ఆ సంఖ్యకి దానికి సరిపడే, అంటే మనకి 3 కంపాటబుల్ అక్షరాలు ఉంటాయి తెలుగు భాషలో, అదే అక్షరం రావాలి. వీధి రాష్ట్రం నిషిద్ధం అయితేనే అది పద్యం కాదనమాట, కంద పద్యం కాదు, అది ఆటవల్లి కాదు. ఆ అక్షరాలనే పట్టుకొని ఆ అక్షరం ఇక్కడ వేయాలి. ఎలాగైతే మనం మ్యాచ్ మేకింగ్ చేస్తామో ఏదో చేస్తాం, మ్యాపింగ్ ఉంటే అది ఇది స్థానాలు. అంటే మనకి అవధాన ప్రక్రియ నిషిద్ధాక్షరాలు ఉంటాయి కదా, అటువంటి రావు. వానికి సరిపడే అక్షరాలు ఇక్కడ పెట్టుకోవాల్సి వాటికి అదే అనమాట ఇది స్థానాలు. ప్రాస మీరు చెప్పింది బాగుంది, చక్కగా ఉంది. ప్రాస అంటే 2వ అక్షరం ఏది ఉంటుంది అదే అక్షరం, అదే అక్షరం అని కాదు, పా ఉంటే పా, పీ, పో, దాని మీద ఏమైనా రాసి చూడాలి, ఇబ్బంది లేదు. అది చక్కగా ఉందండి, వివరణ బాగా ఇచ్చారు, బాగుంది. సో బేసికలీ ఈ కలర్ కోడింగ్ చేయడం వలన ఈ ఇక్కడ పబ్లిష్ చేసిన వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే, ఈ పద్యంలో అది కరెక్ట్ గా మ్యాచ్ అయింది అని, ఇది సక్రమమైన పద్యము అని చూపిస్తుంది. ఇది ఇట్స్ లైక్ మీకు ఒక విధంగా చూస్తే చెక్సమ్ లాంటిది. మనం కోడ్ రాసేటప్పుడు చెక్సమ్ పెట్టుకుంటాం కదా, చెక్సమ్ లాంటిది అనమాట. ఈ స్థానంలో అది ఉంటే ఆ పద్యము కరెక్ట్ అని. ఇప్పుడు నేను ఏదైనా పద్యం చెప్తున్నాను అనుకోండి, నాకు బై ఛాన్స్ ఆ పద్యంలో ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే అక్కడ వచ్చినప్పుడు దేర్ ఈస్ నో కన్ఫ్యూజన్, బికాజ్ ఇట్ విల్ కైండ్ ఆఫ్ గైడ్ మీ అనమాట. ఈ ముంపు అని తర్వాత సెకండ్ లైన్ లో నాకు బై ఛాన్స్ ఏమైనా మర్చిపోతున్నాను అనుకోండి అక్కడ ఏం పదం రావాలని, ఇట్ విల్ గైడ్ మీ. ఇక్కడ పాత ఉన్న ఈ పదం కదా, హౌ కెన్ ఇట్ బి ఎనీథింగ్ ఎల్స్, ఇది కదా అని, ఇట్స్ లైక్ అ గైడ్ పోస్ట్ ఫర్ మీ అనమాట. పద్యం గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇట్ ఈస్ గైడ్ పోస్ట్. ఇంట్రెస్టింగ్. అంటే ఇది మీకు వేదాంతాలలో ఛందస్సు ఒకటి, వేదములు వేదాంతములు అని మనకు 4 వేదాలు తెలుసు కదా, ఛందస్సు, వ్యాకరణము, జ్యోతిష్యము, వీటన్నిటితో ఛందస్సు అనేది, అంటే మన ఛందస్సు అనే ఎంత స్థాయి ఉందో మీరు ఆలోచించండి. వేదాంతములలో ఒకటి, వేదాంతములు అంటున్నా, వేదాంగములలో ఛందస్సు ఒకటి. జగన్నాథ ఒక చిన్న సలహా నీకు. ఇప్పుడు తెలుగు పద్యాలు వచ్చినప్పుడు ఈ ఛందస్సు వగైరా అయితే ప్రాసలు, అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఏమైనా చూసుకుంటే ఒక్కసారి నీకేనాడు మన గురువు గారు లక్ష్మీపతిరావు తలుచుకో, అన్ని అవే ఆటోమేటిక్ మనసులో దిగుతాయి. లక్ష్మీపతిరావు తలుచుకో, అన్ని మనసులో దిగుతాయని చెప్తున్నాను. మన మామూలుగా తెలుగు గురువులను తలుచుకుంటే మనకు చెవులు ఎన్నిసార్లు వాళ్ళు పిండినారో అదే గుర్తొస్తుందండి చాలా వరకు. తొడపాశం ఎన్నిసార్లు పెట్టినారు, చెవులు ఎన్నిసార్లు పిండినారు అది గుర్తొస్తుంది. గౌతమ్ గారు ఇవాళ కూడా తెలుగు వ్యాకరణం కానీ తెలుగు భాషలో కానీ మీద కాస్త ఉంది అంటే దానికి ఇప్పుడు జగ్గుతో చెప్పాను కదా, మా గురువు గారు ఉండేవాడు లక్ష్మీపతిరావు గారు అని, తెలుగు వ్యాకరణం కానీ ఇంగ్లీష్ వ్యాకరణం. అయితే మైథిలి, పప్పి వాళ్ళు కూడా వారి పేరు వినే ఉంటారు, కానీ వారి శిష్యరిగా వాడు చేయలేదు. నేను జగ్గువే ఇక్కడ చేసే వారి శిష్యరిగా చెప్పాను అదే. గుడ్. బట్ సర్ప్రైజింగ్లీ నా జీవితంలో ఇవన్నీ నేను మర్చిపోయాను. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ విత్ మీ. సంథింగ్ వెంట్ రాంగ్ అండ్ ఐ కంప్లీట్లీ ఫర్గాట్ ఆల్ దిస్. అందుకని నేను ఐ హ్యావ్ టు రీలర్న్ ఎవ్రీథింగ్. భావం చదువుతారా? వామనుడు జన్మించడంతో పొదరిండ్లు మనం చదివేసినాం, విశేషంగా పూల జల్లులు. అంటే మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, ప్రకృతి తను చేయవలసిన విధంగా ప్రకృతి భగవంతుణ్ణి ఆహ్వానించినట్టుగా చేస్తుంది. మనకు ఎట్లయితే కృష్ణావతారంలో గొల్లలు వాళ్ళు చలదులు చల్లుకున్నారు, ఆవులు రంకెలు వేసినాయి, పాలు ఇవ్వవలసిన పాల కంటే అదనంగా పాలు ఇవ్వడం. సో ఏ జంతువు లేదా ఏ ప్రాణి భగవంతుణ్ణి తన రీతిలో ఆహ్వానించింది అని అనుకోవచ్చు. హరే కృష్ణ.
Padmasini, you want to take this? హరే కృష్ణ మామ. ఒక్క నిమిషము. ఇంతటి ఓకే, ఈ మహానుభావుడు ఎట్లింత కాలము నుదర మందు నిలచియుండే అనుచు అదితి వెరగుపడియే ఆనంద జయ శబ్దములను కశ్యపుండు మోగి నుతించే. ఇంతటి మహానుభావుడు ఇంతకాలము నా కడుపులో ఎలా ఉన్నాడా అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు. భావం చదువుతా రైట్? తప్పకుండా. అటు పిమ్మట వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారు రూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి పారవస్యమున, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఫలంబ నా కుమార, నాదు చిన్ని వడుగ నా కులదీపిక, రాగదయ్య భాగ్య రాశి వగచు. కన్నబిడ్డ అయిన వామనుని నా కన్న తండ్రి, నా పాలి దేవుడా, నా నోముల పంట, నా ముద్దుల కన్నా, నా చిన్ని వడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిధి రావయ్యా అని ఆహ్వానించింది తల్లి. నాకన్నా రావయ్యా అంటూ అదితి దగ్గరకు పిలిచింది. అక్కున చేర్చుకుంది. మొహాన్ని దువ్వింది. తను కడుపారా కన్నా ఆ చిన్నారి బాలుని కన్నుల నిండుగా చూచింది. Maithili, you want to take this? We'll do two shlokas and we'll end. హరే కృష్ణ. పురుడి బోటికి నిందిర పురుడి బోటికి నిందిర పురుడంబిక గాక యొరుల పురుడే యనుచున్ బురుటాలిక బది దినములు పురుడు ప్రవర్తించి రెలమి పుణ్యపు గరితల్. ఈ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సరిజోడైన వారు, ఇతరులు సరిజోడి కాదు అంటూ పెద్ద ముత్తైదులు బాలంతరాలైన అదితికి 10 రోజులు పురుడు నడిపినారు. We'll read one more. అటు పిమ్మట వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతి ముందుంచుకొని మునీంద్రుల తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు ముంజ దర్భల మురళతాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషుల పవిత్రమైన దర్భలను ఇచ్చారు. హరే కృష్ణ. లాస్ట్ బుధనాజీ మీరు చదువుతారా? లాస్ట్ వీక్ అంటే మనం వీఆర్ సెలబ్రేటింగ్ ది అపియరెన్స్ ఆఫ్ వామన ఈరోజు కాకుండా భగవంతుడి యొక్క ఆవిర్భావం గురించి చెప్పుకుంటానికి శ్లోకాలు చూసుకొని 2 శ్లోకాలు చదివాక ఆపేద్దాం. హరే కృష్ణ. భిక్షాపాత్రక నిత్యను యక్షేశ్వరుడు వామనునకు అక్షయమనుచు సాక్షాత్కరించి పెట్టెను. భిక్షునకు భవానీ పూర్ణ భిక్షై నరేంద్ర.
పరీక్షన్ మహారాజా, యక్షులు ప్రభు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్రని ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణ భిక్ష పెట్టింది. శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్ర రాజి చదువుచుంబ్రో దంభగు ననలంబున వృద్ధాచారమును వటుడు వేల్చెన్ గడకన్. ఆ పరిశుద్ధములైన బ్రహ్మ ఋషులు వామనుని ఆధారముగా హోమానికి సిద్ధం చేశారు. తరువాత ఆ బ్రహ్మచారి సాంప్రదాయ ప్రకారము వేద మంత్రాలు చదువుతూ వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహముతో హోమం చేశాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. థ్యాంక్స్ అలాట్. ఇవాళ మనం వామనుడి ఆవిర్భావం చదువుకుందాం. తర్వాత వచ్చే వారం యాక్చువల్గా వెళ్ళి బలి మహారాజ్ దగ్గరికి ఎలా వెళ్తారు ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకే చాప్టర్లో ఉంటాయి. బట్ వీల్ స్ప్లిట్ దట్ అండ్ బలి మహారాజ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ లీలలో వస్తుంది. సో ఐ విల్ కంక్లూడ్ హియర్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీక్ యువర్ అటెన్షన్, బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్. ఇవాళ వీఆర్ గోయింగ్ ఎక్స్పో నిన్న మొదలైంది. So just wanted to show you that our first event is getting on board today. 2nd October 4:30 nunchi we are having the Veg Expo presentation. 2nd, 3rd, 4th, 5th, 6th. These are the 4 big days that we have. Okati entante health and wellness, sustainability, economic of meat eating. Ee 3 topics they will be rotating in between panel discussions. So this is kind of a pamphlet we are allowed to publish. So what will happen if everyone becomes a vegetarian, and in terms of sustainability, what kind of a thing that we can do for the planet and for the future generations and for the animals. This is our main theme. And expo is one of the main themes of the expo. They put is getting the like a all inclusivity, getting the minds together to make a better world. So this is the thing. Within a couple of hours, I think within 5 hours, we are there. To our youth is presenting, so been very, very hectic for us. Nina 7 hours of rehearsal was there, in presence rehearsal. Very interesting for me. It's been a very చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకంటే 40 ఏళ్ళ వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో పనిచేయడం, చిన్నపిల్లలతో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఎక్స్పోజర్. కానీ ఒకటి అనిపిస్తుంది, ఈ జనరేషన్ వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ కంపేర్ టు మా జనరేషన్తో చూస్తే అసలు కాంట్ ఈవెన్ ఇమాజిన్. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్, ఇన్ఫర్మేషన్, ఆర్టికులేషన్, ఎబిలిటీ టు ప్రెజెంట్, అన్బిలీవబుల్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వీ హ్యావ్ మా యూత్లోనే కొంతమంది చిన్న డాక్టర్స్, మెడికల్ చేసేవాళ్ళు ఉన్నారు, న్యూట్రిషన్ చదివేవాళ్ళు ఉన్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ది యంగ్ కిడ్స్ సో నాలెడ్జబుల్ అండ్ సో కాన్ఫిడెంట్. టు మేము భయపడుతున్నాం కానీ వాళ్ళు బిందాస్తున్నారు. సో కాన్ఫిడెంట్. దే ఆర్ నాట్ ఈవెన్ సో వెరీ ఇంట్రెస్టింగ్ టు వర్క్ విత్ దెమ్. సో ఐ థింక్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అట్లీస్ట్. సో ప్లీజ్ ప్రే ఫర్ us so that వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా, పిల్లలు చాలా కష్టపడ్డారు, వాళ్ళు దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఆడియన్స్ అండ్ యా. సో హరే కృష్ణ. శుభమస్తు జయమస్తు, శుభమస్తు జయమస్తు అని అంటున్నాను. ఏమండి, ఒకసారి మీ ఎక్స్పో మూడ్ నుంచి మళ్ళీ ఒకసారి భాగవతంలోకి వస్తారా? చెప్పమ్మా. ఇప్పుడు మనం తిథికి ఎట్లయితే అదితికి కశ్యపుడు పయోవ్రతాన్ని చెప్తారో, అదే రకంగా 6th cantoలో వృత్తాసురుని మరణం తర్వాత ఆ ఇంద్రుని చంపేందుకు ఒక పుత్రుడు కావాలని ఆమె దితి కశ్యపుడిని బాగా ఫోర్స్ చేసిందనమాట. అప్పుడు అతను పుంసావన వ్రతం అని ఒకటి చెప్పి, ఆ వ్రతం కూడా మళ్ళీ విష్ణువునే ప్రార్థించి తగిన నియమాలతో చేస్తే అది ఎంత డైలమాలో పడతాడంటే కమిట్ అయిపోతాడు. మళ్ళీ తన పుత్రుని చంపేందుకే ఇంకో కొడుకు ఇచ్చేందుకు వరం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అతను ఏంటంటే తెలివిగా ఈ పుంసావన వ్రతం చేసి అన్ని నియమ నిష్టలతో పాటిస్తే నీకు నీ కోరిక తీరుతుంది అని చెప్తాడు అనమాట. ఆ చెప్పడంలో తర్వాత ఈ 64 మరుతులు రావడం ఇవన్నీ జరుగుతాయి. ఆ ప్రాసెస్ లో మనిషి ఆమె మనం మొత్తం
ఆవిడ ప్రవృత్తి చేంజ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఎవరైతే తన గర్భాన్ని అన్ని ముక్కలు చేస్తారో అటువంటి ఇంద్రుని కూడా క్షమిస్తుంది ఆవిడ. సో అదితి దితి ఇద్దరికి మళ్ళీ గురువు కశ్యపుడే అవుతాడు. జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ పాయింట్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వాల్యూ యాడ్. వీళ్ళు ఆ శ్లోకాలు కూడా ఉత్తరాసుర శ్లోకాలు కూడా మనం వీల్ కవర్. దాంట్లో కూడా ఇంకొక సెకండ్ చతుశ్లోకి భాగవతం కూడా వస్తుంది కదా. ఐ థింక్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ కంట్రిబ్యూషన్. హరే కృష్ణ. వన్ స్మాల్ రిక్వెస్ట్ రేఖా ఆంటీ, మీరు ఇందాకలా ఇది చేశారు కదా, మా స్తోత్రం చదివారు కదా, అది ప్లీజ్ వాయిస్ రికార్డ్ చేసి మాకు పెట్టరా? తప్పకుండా తల్లి. ఓకే. అది లాస్ట్ టైం వి డిడ్ ఇట్ ఇన్ ఎ వెరీ డీటెయిల్ మేనర్ ఇన్ సౌమ్యాస్ హౌస్. సౌమ్య వాళ్ళ ఇంట్లో మేము ఏంటంటే మేము వెళ్ళిపోయిన రోజు సడన్ గా షీ షోడ్ మీ a photograph of Sambit decorated in Krishna's dress. I said, Soumya, this is very good. And what we did is I quickly I had a presentation on this shloka. Janmashtami ki sadhana got. So what we did is we put Sambit on one pane, Krishna photo in one pane, and we projected this shloka on one pane. And we had a nice పద్మాసని, నువ్వు చెప్పేది ధ్రువుడిదా లేకపోతే కృష్ణ వసుదేవుడిదా? ధ్రువుడిదిమ్మా. ఓకే. ధ్రువుడిది వసుదేవుడిది కూడా మీరు చాలా చక్కగా చదివారు, అందుకనే అడుగుతున్నాను నేను. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ. ఎక్కడ బ్రేక్ చేయాలి అన్నది తెలుస్తుంది కదా అన్నట్టు. Thank you. Sorry, I was telling you about Sambit Swami wall interview. We did this experiment in a very short span of time. It came out very well. I think Sriram took a photograph of that also. So it was pretty interesting memory of that visit for me to see one photo and whole 1 hour, half an hour was in a different mood altogether. Say Hare Krishna, take care and Hare Krishna, enjoy all the best for your Hare Krishna Jekku kaka, good luck. Hare Krishna. హరే కృష్ణ. అప్ప ఒకసారి మాట్లాడతారా? ఒక 2 minutes. ఒక్క నిమిషం అమ్మా, ఇది రికార్డింగ్ ఎండ్ చేసి మాట్లాడతాను నేను. అదే